దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. బాగున్నారా? దేవుని మహాకృపలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా క్షేమమే కదా? ఉదయకాల మన్నా అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చాలాసార్లు మన జీవితంలో మంచి రోజులు కావాలి, మంచి దినాలు కావాలి అని ఆశపడుతూ ఉంటాం. చాలామంది అంటుంటారు, మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. అసలు మాకు మంచి రోజులు వస్తాయంటారా? పాస్టర్ గారు, ఏదైనా మాకు మంచి జరిగే రోజులు ఏమన్నా వస్తాయంటారా అంటూ చాలామంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దైవజనులుగా మాలాంటి వారిని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చెడ్డ రోజులు చూడాలని ఎవరనుకుంటారు? వీళ్ళారా, ఇంతకీ మంచి రోజులు చెడ్డ రోజులు అనే మాటలు ఇలా వింటూ ఉండగా ఏ రోజు మంచిది అది కాదండోయ్ నేను చెప్పేది. ఫలానా శుక్రవారం మంచిది కానండి, బుధవారం మంచిది కాదండి, అది కాదండి నేను చెప్పేది. దేవుడు కలగజేసిన అన్ని దినములు మంచివే. ఇది లేఖన సత్యం. దేవునికి స్తోత్రం. ముందు మన బుద్ధి, మన మనస్సు, మన భక్తి జీవితం ఇవన్నీ మంచిగా ఉండాలి. కానీ ఏ రోజు మంచిది అది తప్పు సుమా. కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దైవజనుడిగా నేను బోధిస్తుంది ఏంటంటే, మంచి జరిగే రోజులు అంటే కీడు లేకుండా, శ్రమ లేకుండా, కాస్త కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగి, అప్పేదో తీరిపోయి కొంచెం నెమ్మది వచ్చి, ఎదిగిన బిడ్డలకి ఏదైనా మంచి సంబంధం కుదిరి చక్కగా వివాహం అయ్యి కొద్ది సెటిల్ అయ్యి అలా కొంచెం నెమ్మది పొందేటటువంటి, ఆశీర్వాదాలు పొందేటటువంటి మంచి రోజులు చూడాలని ప్రతి వ్యక్తి ఆశించి, మంచి రోజులు ఇకనైనా వస్తాయా అని శ్రమలో ఉన్నటువంటి వారు, కష్టంలో ఉన్నటువంటి వారు చాలాసార్లు ఇలా అడుగుతూ ఉంటారు. రే బిడ్డ, దైవజనుడిగా నేను ఒక మంచి మాట చెప్పనా? నీకు మంచి రోజులు వస్తాయి, మంచి దినాలు నువ్వు చూస్తావు, తప్పకుండా చూస్తావు. కన్నీరు పెడుతూ వేదనలో, కష్టంలో ఒకవేళ ఉన్నావేమో, ధైర్యంగా ఉండు. మంచి రోజులు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. మంచి దినాలు వస్తాయి, నీ జీవితంలో మంచి జరుగుతుంది, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అయితే అలా మనం చూడాలి అంటే ఒక్క పని చేయాలి సుమా. ఇది మన వాక్యంలో నుంచి ఒక్కసారి చదివి ప్రార్థన చేసుకుందామా? మీరే చూడండి. దైవజనుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ కాగుదాం. మంచి దినాలు చూడగోరిన వాడట చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు అంటే అబద్ధముతో, మోసముతో కూడిన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలట. ఏమంటే, చాలాసార్లు మనం మంచి దినాలు చూడాలి, మాకు మంచి జరగాలి, దీవెన కావాలంటాం. కానీ మన పెదవులతో ఎన్ని చెడ్డ మాటలు పలుకుతామో, మన నాలుకతో ఎన్ని అబద్ధాలు, కపటమైన మాటలు పలుకుతూ ఉంటామో. అలా లేకుండా నాలుకను, పెదాలను కాచుకోవాలని కదా బైబిల్ చెప్తుంది. మరి అలా కాచుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి రోజులు ఎలా చూస్తావు బిడ్డ? మానుకో అమ్మా, అలా మాట్లాడటం మానేసుకో. తెలుసో తెలియకో అజ్ఞాన కాలంలో అలా చేశాం, కానీ మానేసే. నీ నాలుకను, నీ పెదాలను కాచుకో, తప్పకుండా మంచి రోజులు నీకు వస్తాయి, మంచి దినాలు చూస్తావు. ఇంకో మాట కూడా అన్నాడు ఇక్కడ, అది కూడా చదువుదామా? 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. కీడు నుండి తొలగిపోవాలట, అంటే పాపం నుండి తొలగిపోవాలి, కీడు కలిగించే పరిస్థితుల నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి, సమాధానాన్ని వెతకి వెంటాడాలి. అంతేకాని కీడు కొరకు పరిగెత్తి, పాపం కొరకు పరిగెత్తితే ఎలా మరి మన జీవితంలో మంచి దినాలు వస్తాయి? అందుకని
తప్పకుండా దేవుడు నీకు మంచి దినాలు ఇస్తాడు. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు మీ పిల్లలు బాగుంటారు. ఇదిగో ఈ వాక్యం ఏం చెప్పిందో ఆ రీతిగా మీ జీవితాన్ని కాచుకోండి. మీ పెదవులు, మీ నాలుకను కాచుకోండి. కీడుకు దూరంగా ఉండి మేలు చేయండి. సమాధానం కొరకు పరిగెత్తండి, వెంటాడండి. తప్పకుండా మంచి దినాలు మీరు చూస్తారు. రానున్న రోజులన్నీ మీకు మంచి రోజులుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఉదయకాలం అన్నా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ బిడ్డలను చూడయ్యా. అయ్యో, మాకు మంచి రోజులు లేవే. మా రోజులన్నీ కూడా ఎంతో శ్రమతో, కష్టంతో గడుస్తున్నాయి, కన్నీళ్లతో ఉన్నాయి. కాస్త నెమ్మది కలిగినటువంటి రోజులు మేము చూడగలమా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని ఒక్కసారి చూడయ్యా. మంచి రోజులు ఇవ్వండి. వారికి మంచి జరగాలి, దీవెన రావాలి. వారి కన్నీరు నాట్యంగా తుడవబడాలి. సహాయపడండి. లేఖనంలో ఏదైతే చెప్పబడిందో ఆ రీతిగా పెదవులు, నాలుకను కాచుకొని సమాధానాన్ని వెంటాడుతూ కీడు నుండి తొలగి మేలు చేయటానికి అందరికీ సాయం చేయండి. మంచి రోజులు చూడటానికి ప్రతి బిడ్డకు కృప చూపండి. యేసు ప్రభువారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందామండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.